ఉద్వాసన చేసిన తర్వాత ఇక నిమజ్జనం చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. కొంతమంది ఏం చేస్తారనంటే వినాయక చవితి రోజున ఉదయం గణపతిని పెడతారు. అదే రోజు సాయంత్రము ఉద్వాసన చేసి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది తప్పు. అలా చేయకూడదు. ఒక రోజు పూర్తి కావాలి. అంటే వినాయక చతుర్థి రోజు రాత్రి ఖచ్చితంగా గణపతికి పూజ కావాలి. మరుసటి రోజు ఉదయం వరకు ఆ గణపతి మన ఇంట్లో ఉండాలి. మరుసటి రోజు ఉదయము షోడశోపచార పూజ చేసి అప్పుడు ఉద్వాసన చేయాలి. అలా చేస్తేనే ఒక రోజు పూర్తయినట్టు లెక్క. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, తెలియజేయండి అందరికీ. ఇక ఉద్వాసన చేసిన తర్వాత ఈ గణపతిని చాలామంది ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి గణపతిని కూడా తీసుకెళ్ళి మండపాల్లో పెడుతుంటారు. దయచేసి ఇలా చేయకండి. మీ ఇంట్లో గణపతి యొక్క శక్తి, అనుగ్రహము, ఆశీస్సులు మీకు లభించాలి అంటే మీ ఇంటి గణపతి మీ ఇంట్లోనే నిమజ్జనం చేయండి. చాలా సులభం. ఉద్వాసన చేసిన తర్వాత మళ్ళీ ఉదయం షోడశోపచార పూజ చేసి